శివ అంటే ఈడే. I was just అంటే స్పెల్ బౌండ్ అనాలా, బికాజ్ అలాంటిది అప్పటిదాకా చూడలేదు. నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉన్న మూవీ అంటే డెఫినెట్లీ శివ. ఇట్స్ నాట్ జస్ట్ ఆ సినిమా చూడటం ఒకటే కాకుండా సినిమా థియేటర్లో జనాలందరూ కలిసి ఆ ఇంపాక్ట్ ఫీల్ అవడం అనేది ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ a film. If there's any film that is still very fresh in our memory and something we can recollect again and again and again without even losing a single frame, single situation from that film, that means the film is something very big. 5th క్లాస్లో మా నాన్నగారు దేవి థియేటర్ తీసుకెళ్లారు. ఫస్ట్ సీన్ స్మోక్ ఇలా కెమెరా మీదకి రాగానే ఇదే సినిమారా బాబు అని షాక్ అయింది. Camera that zooms in or travels into the exhaust of the ambassador car. There's a music that starts. And then this title appears, Siva. Used to one kind of cinema till then, and how it impacted and how it changed. Right, ఎప్పుడు చూడలేదు. నువ్వు హీరోవా? After in the growing years, after revisiting a couple of times, every time, I used to find a new thing about how it was staged and everything. It's a cult classic, it had deviated, it had departed from the regular kind of filmmaking. It was so new. That's what one of the interviews I mentioned. The newness impact what Shiva gave, I don't think so any film will give now. శివ చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఇట్స్ షాక్ ఆఫ్ మై లైఫ్. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. Huge impact on me, like millions of others and hundreds of other fellow filmmakers. చాలా పెద్ద ఇంపాక్ట్. నువ్వు ఈ కాలేజీ హీరోవా? చూడు, మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకో. The performances of the film, Nagarjuna gaరి performance, Amla gaరి performance, Raghuvaran gaరి performance, they were, I don't know how to say it, they were just completely new, mind-blowing, and I haven't seen anything like that. అప్పటిదాకా చూసే హీరోయిన్లు ఎవరు రామలమాయంలాగా అనిపించేవాళ్ళు కాదు. అప్పటిదాకా మనం చూసిన విలన్లు ఎవరు రఘువరన్ గారు లాగా కానీ జేడి చక్రవర్తి గారు లాగా అనిపించేవాళ్ళు కాదు. అప్పటిదాకా ఏ హీరో కూడా స్క్రీన్ మీద ఆ నాగ్ సార్ ఎనర్జీ, దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ క్రాక్ చేయలేదు. నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత, ఆ చూపుల్లో తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి, ఇవి ఫెంటాస్టిక్. భవానీ గారు ఏమన్నా చెప్పాలనుకుంటే వాడినే వచ్చి చెప్పాను, నీలాంటి చెంచాగాళ్ళని పంపొద్దని చెప్పు. అమల గారి నటన, రఘువరన్ విలన్ పాత్ర, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోసారు. నిన్ను వదిలి నేను ఉండలేను శివ, ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. కాదులే చెప్పుకో, వెళ్ళి ఆ పాపని తీసుకురమ్మా. Certain films leave such an impact that you always remember everything connected with the film, including the theater you saw it in, the day, the show timing, everything. One such film for me was Ram Gopal Varma's Shiva. It wasn't just a film, it was a punch in the gut. It made me sit up and ask, who is this director and how is he creating this energy on screen? There was something electric about it. అలాంటి సినిమా జరగలేదనుకుంటా ఇండియన్ సినిమాకి. అండ్ ఆ సినిమాలో ఏ ఒక్క విషయం కూడా మనం అప్పుడు దాకా చూసిన ఒక ఫార్మాట్ లాగా అనిపించదు. సినిమాకి వెళ్దామని వచ్చారా? రా, నేను రాను రా, చదువుకోవాలి. నేను చదువుకోవాలి, మీరు వెళ్ళండి. చెంగల్ పోతున్నాం కదా, జానవర్ గిట్టుంటే ఏం చేస్తామే అన్నాడు. The music was, remember, is Sarasalu Chalu Srivaru, which was
ఇన్ అ మినిమలిస్ట్ సెట్, జస్ట్ ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇంత బ్యూటిఫుల్ గా ఒక సాంగ్. ఐ రిమెంబర్ అప్పటి వరకు సినిమాలు చూసినప్పుడు ఆ పాట బాగుంది, ఆ డాన్స్ బాగుంది, లేకపోతే ఏదో ఫైట్ బాగుంది, ఏదో ఒక దాని గురించి మాట్లాడుకునేవారు. కానీ మా ఫ్రెండ్స్లోనే కానీ చుట్టుపక్కల జనాల్లో కూడా ఎవ్రీవన్ టాకింగ్ అబౌట్ షార్ట్స్. ఆ షార్ట్ ఎలా తీసాడు, ఆ సైకిల్ చైన్ తీసినప్పుడు ఆ సౌండ్ వస్తుంది, అని సౌండ్ వస్తుంది అని డిస్కస్ చేసుకోవడం, అదంతా. ఐ థింక్ films, Indian films, the way audience perceiving the Indian films definitely changed Shiva. Ramu's economy of shots is something that I've really been envious about. I wish I had that. అంత ఫియర్ గా తీయడానికి ప్రాబ్లీ వర్మకి డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హీ వాంటెడ్ టు డూ అండ్ హౌ హీ సా ద వరల్డ్ అనేది చూపించడం శివాలు. అందుకే అంత ఇంపాక్ట్ అయి ఉంటుంది. నానాజీ ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ఎప్పుడో ఒకసారి రొటీన్ మొత్తాన్ని బ్రేక్ చేసి అన్నిటినీ అధిగమించి ఉన్న బార్డర్స్ అన్నీ చెరిపేసి ఒక్క సినిమానే ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది. అలా తరానికి ఒక్కసారి మాత్రమే సినీ పరిశ్రమను మార్చేసే సినిమా వస్తుంది. అలాంటి చిత్రమే శివ. ఈ రోజు నుంచి ఏరియాలో భవానీ మనుషులు ఎవరూ కనపడటానికి వీల్లేదు. ఈ శివగాడి సంగతి ఏంటి? నిన్న కాక మొన్న వచ్చాడు, అటు ఇటు తెలుసుకున్నా. ఆఫ్టర్ ఒక స్టూడెంట్. ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు, భయం లేని నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్ వారు, హద్దులు లేని ఒక్క యువ నటుడు అక్కినేని నాగార్జున గారు తెలుగు సినిమాను చూసి విని మరియు అభినయించే విధానాన్నే మార్చేసిన సినిమా అందించారు. 36 సంవత్సరాల క్రితం శివ చిత్రం ఈరోజు మనం చూస్తున్న భారీ తెలుగు చిత్రాలకు పునాది వేసింది. ఈనాటికి మనందరం వెనుతిరిగి చూస్తే ఒక శకం ఫిల్మ్ మేకింగ్ అక్కడి నుంచే మొదలైంది అని చెప్పగల ఏకైక చిత్రం శివ. అందుకే కాబోలు బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని అంటారు. అది కొన్ని రోజులు ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే ఉండింది. కానీ శివ ఐ థింక్ హిందీలో రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ద హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో ముక్త కంఠంతో చెప్పింది బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ అని. Last 10 years in filmmaking courses, Shiva Cinema ani it's an important part of the course itself. Film students watch a lot of films, Paatha Cinemalu chusi, they study and they analyze and they understand what was different, what was the impact it had. Shiva is an example of that. The film students at Annapurna College watch this film and they all still discuss it with me. And I'm just so happy it still continues to make waves. మన శివ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 36 years అవుతుంది. This film is one of the most iconic films of Telugu cinema and the Indian cinema history ever. ఈ ఒక్క సినిమా తర్వాత the entire course of Indian cinema and Telugu cinema has changed. శివ 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 ఎవరే శివ? వాడు దేవుడా? శివ అంటే ఈడే. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే నీలో ఒక్కళ్ళు బ్రతకరు. ఫేవరెట్ సీన్స్ అంటే ఎన్ని సీన్స్ చెప్పాలి? ద లిస్ట్ విల్ గో అన్ఎండింగ్. శుభలేఖ సుధాకర్ ఓపెన్ ఏరియాలో వెనకాల తరుగుతూ ఉంటే పరిగెట్టుకెళ్ళటం, హిట్టింగ్ ఏమ్ ఆన్ టు ద రాక్. యాక్చువల్గా ఏమీ చూపించకుండా ఇట్స్ జస్ట్ అ బ్లాంక్ స్క్రీన్ బట్ వీ ఫీల్ లైక్ మన ఫేస్ వెళ్ళి ఆ రాక్ని కొట్టుకుని ఫీలింగ్ వస్తుంది. చిన్న పరిగెడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా థమ్ అని ఆ పోర్లు గుద్దుకొని కింద పడడం, 2 లారీలు జనాలు తీసుకెళ్ళి నరికి. ఈజ్ డైలాగ్ ఈజ్ లైక్ ఎన్నిసార్లు మళ్ళీ చెప్పుంటాం. గల్పుడి గారిని చంపేసిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అని చెప్పి విధానం. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. బిఫోర్ శివ ఆఫ్టర్ శివ కింద డెఫినెట్గా డివైడ్ చేయొచ్చు మన నాట్ ఓన్లీ తెలుగు సినిమా, ఇండియన్ సినిమాని కూడా. ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఎరాలో
విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే నేటి యువతరానికి, ఈ నేటి జెన్జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిలింగా ఎలా తీశారు అని. రియలీ ఇట్ ఈస్ అ టైమ్లెస్ ఫిలిం. Rambo didn't just make a film. He made you feel the heat of it. And then there was Nagarjuna. Suddenly we realized actually that what is handsome, what is silence, what is intensity with only performance through eyes. His stillness, his resolve, it was magnetic. There was no posturing, no excessive heroism, just the truth. నేను చంపడానికి రాలేదు. నీలా దొంగ దెబ్బ తీసే అలవాటు నాకు లేదు. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏమీ చేయనని మాటిస్తున్నాను. నీతో నాకు శత్రుత్వం లేదు. మర్యాదగా చెప్పండి, భవానీ అక్కడ. రామ్ గోపాల్ వర్మ నాకు స్టోరీ చెప్పినప్పుడు I immediately liked it because Ramu's sensibilities, na sensibilities, and maybe influence of Hollywood films ayundachu, mafia films of Hollywood ayundachu. Sensibilities, somewhere it matched, and I accepted the film. It was a big risk for me, and you want a leap of faith. I don't know if I'll win this war, but my victory will mean trying to. వాడికంటే నీకెక్కువ వర్తుందన్న సంగతి నాకు తెలుసు కాబట్టి. అంటే ఏంటి నువ్వుది వాడిని మనం ఏం చేయలేవనా? శివాన్ చంపడం అంత ఈజీ కాదు. తెలుగు సినిమాలన్నీ ఇలా తీస్తుంటే ఈయన వచ్చి ఇంకో రకంగా చెప్తున్నాడు. సినిమా ఇలా ఉంటాయి. లాంగ్వేజ్ ఆఫ్ సినిమా ఫర్ మీ, అండ్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ ఆల్సో వాంటెడ్ టు వర్క్. షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా డౌట్స్ వస్తూ ఉండే. అరే ఏంటి అలా నడుసు రమ్మన్నాడు, ఇంట్రడక్షన్ అయిపోయింది అంటాడు. శివ క్యారెక్టర్ సినిమాకి రాకముందు ఒక ఫెంటాస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ ఎవరితోనో తీసేస్తాడు, వేరే స్టూడెంట్స్తో, వాళ్ళతో. నాది మాత్రం ఒక పుస్తకం పట్టుకుని రమ్మన్నాడు. ఇవన్నీ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ నేను సినిమా స్టార్ట్ చేసే ముందు ఐ మేడ్ అ ప్రామిస్ టు మై సెల్ఫ్, ఇది సెన్సిబిలిటీస్ ఇలా కావాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అప్పుడున్న ఎగ్జిస్టింగ్ సినిమాస్, అప్పుడున్న ఎగ్జిస్టింగ్ లీడింగ్ స్టార్స్ కన్నా నేను సెపరేట్గా కనపడాలి, లేకపోతే నాకు ఒక ఐడెంటిటీ ఉండదు. నాకు వన్ ఆఫ్ ద సీక్వెన్సెస్ పూర్తిగా నమ్మకం లేని సీక్వెన్సెస్ ఏంటంటే సైకిల్ చైన్ సీక్వెన్స్. ఈ సైకిల్ చైన్ ఎవరు లాగుతారు, అండ్ సైకిల్ చైన్ ఎలా లాగుతారు, ఎలా తెగుతుంది అని పిచ్చి పిచ్చి రామ్ గోపాల్ వర్మ, మై బ్రదర్ వెంకట్, వాళ్ళందరూ జస్ట్ 1 day బిఫోర్ కన్సీవ్ చేశారు ఆ సీక్వెన్స్ని. అదేదో పెద్ద వీళ్ళు ఆలోచించి చేయలేదు. బట్ వై ఐ బిలీవ్ దట్ సీక్వెన్స్ బికేమ్ సచ్ అ హ్యూజ్ సక్సెస్ఫుల్. ఐ డోంట్ థింక్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సీక్వెన్సెస్ ఇంత బాగా వస్తాయని తను అనుకుని ఉన్నాడు. బట్ సినిమా షూట్ చేసినప్పుడు ఉన్న ఫీలింగ్ మేము తర్వాత రషెస్ చూసుకుని, తర్వాత ఇళయరాజా గారి మ్యూజిక్ వేసి, తర్వాత రాము వాటికి ఎఫెక్ట్స్ వేయించుకున్న తర్వాత వచ్చిన దానికి దీనికి అసలు ఐ మీన్ దీస్ వేర్ సమ్వేర్ ఎల్స్. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ గురించి చాలా మాట్లాడుకున్నారు. కొత్త రకమైన యాక్షన్ కొరియోగ్రఫీ వాజ్ డన్ బై రాము. బట్ ఎందుకు ఈ ఫైట్స్, ఎందుకు ఈ యాక్షన్ కొరియోగ్రఫీ అంత హిట్ అయిందంటే రాము బిల్డప్ టు ఈచ్ పంచ్. ఒక పంచ్ పడే ముందు ఎంత బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఆ పంచ్కి అసలు మామూలుగా కొట్టినా కూడా క్లాప్స్ పడతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ద యాక్షన్ కొరియోగ్రఫీ రియలిస్టిక్గా, అరే నిజంగా కొట్టుకుంటున్నారు. తను రాము ఆ పంచ్ సౌండ్, ఈ పంచ్ సౌండ్ కోసము ఎంత కష్టపడ్డాడో సౌండ్ డిజైనర్తో కలిపి నాకు బాగా తెలుసు. ఎన్ని ఈ పంచ్ సౌండ్స్, అండ్ ఫస్ట్ టైం రియల్ లైఫ్ సౌండ్స్ తీసుకెళ్ళి రికార్డ్ చేయటము. కారు స్టార్టింగ్ కానీ, కారు బ్రేక్స్ కానీ, మనుషులు నడిచేటప్పుడు కానీ అంత రియలిస్టిక్గా తీసుకొచ్చి దానికి మిక్సింగ్కి సినిమా ఎన్ని రోజులు తీశాడో రాము దాని సౌండ్ మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ అన్ని రోజులు తీసుకున్నాడు. అండ్ ఇట్ క్లియర్లీ షోస్
That is why Shiva's sound stands apart from all films that have come up to them. చాలా వరకు ఆ దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ నాలో ఎంబైబ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను ఇప్పుడు కూడా. అండ్ ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. అండ్ ఇక అటువంటి క్యారెక్టర్ మీద ఇక డౌట్ ఎందుకు ఉంటుంది? రాము అటువంటి క్యారెక్టర్ రాసి సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆ క్వాలిటీస్ అన్నీ ఆ క్యారెక్టర్లో దింపేశాడు రాము. శివ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎన్ని సంవత్సరం తర్వాత ఐ థింక్ రిస్టోర్డ్ కాపీ, ఫ్రెష్ సౌండ్, ఇంప్రూవ్డ్ ఇమేజ్. పాత ఓల్డ్ శివ ఎక్స్పీరియన్స్ పోకుండా ఇట్ హెస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ 4K. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ కన్వర్ట్. చాలా ఫిల్మ్స్ రెగ్యులర్ నుంచి 4K కన్వర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఈ సినిమాలో యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పికింగ్ అవుట్ ఈచ్ సెపరేట్ ట్రాక్ డన్ బై ఇళయరాజా గారు, ఆయన్ని తీసి సాంగ్స్ కానీ వాటిని డాల్బీ అట్మాస్లో మిక్స్ చేసి మీకు రియల్ డాల్బీ సౌండ్లో మిక్స్ చేసి రాము వాజ్ గివెన్ హిజ్ లైఫ్ ఆల్ ఓవర్ అగైన్ ఫర్ దట్ సౌండ్ టు గెట్ ఇట్ డన్. అండ్ it is going to be a unique experience for people who love Shiva and people who haven't watched Shiva ippavaraku. For the Gen X kids, all these people, it is going to be a fantastic experience. Ram Gopal Varma, Ramu chalasa adigadu, 100% support chesindi nuvve. Eppudaina anpichinda ఏదో వర్కౌట్ అవ్వదు అని. రాము రియలీ టు టెల్ యూ ద ట్రూత్ ఎప్పుడూ అనిపించలేదు అట్లా. And I really believed in it. This is one of the few films which I did not have a doubt. Enta hit avutundi enti adi idi anedi kaadu, but we made a fantastic film and a fantastic commercial film ane a new age commercial film ani clear ga ardham ayipoyindi naaku. And that's why I backed you all the way. Ram Gopal Varma, you have to talk about him. He was the talk of the town when Shiva came out, and I had become an instant Ram Gopal Varma fan. Shiva is a special film which introduced all of us to a special director. But before film, I think Shiva, before Shiva, after Shiva and called Telugu cinema. So hats off to Varma, Ajiv. ఈ కల్ట్ ఫిల్మ్ సృష్టి వెనక ఉన్న వ్యక్తి, మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రజెంటేషన్ అన్నీ అద్భుతంగా కొత్తగా అనిపించాయి. అప్పట్లో వావ్ అనిపించింది. నేను ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చేసి చెన్నైలో షూటింగ్లో నేను ఉన్నాను. అప్పుడు ఆయన అభినందిస్తూ హైదరాబాద్కి ఒక పూల బొకే పంపించాను. ఆ తర్వాత ఆయన నా ఫోన్లో కూడా నేను అభినందించాను, ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజే నాకు అనిపించింది ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ ఆల్సో కామన్ పీపుల్లో, నార్మల్ ఆడియన్స్లో అసలు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది శివ సినిమాతో, రామ్ గోపాల్ వర్మ గారితో. It was bold, rebellious and unapologetically raw. And for that, I congratulate Ramu for the umpteenth time. రామ్ గోపాల్ వర్మ గారిని చూసి ఎంతో మంది యువ దర్శకులు కావాలి అని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. థ్యాంక్ యూ RGV sir for happening to Telugu cinema, for happening to Indian cinema. There came this thing called as a Ram Gopal Varma kind of a film, Ram Gopal Varma genre. There, I don't think any genre of any film or anywhere has been named after a person. Probably we were introduced to something commercial, so commercially for the first time. Thank you for giving us that film, sir, and that moment to whistle in the theatre. Shiva character, actually, it was a kind of a combination of threefold. ఒకటి బ్రూస్ లీ
in Way of the Dragon, I was a huge fan of కొన్ని elements of అది. And then there is Howard Rock in Fountainhead of Wayne. And the third is Little Shades of Arjun, Sunny Deol in Arjun. ఇది కాకుండా నాకు రియల్ లైఫ్లో నా కాలేజ్ టైంలో నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళలోంచి ఒక బెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని I just tried to make a mix of that in the character. So primarily it's about a man with huge self-respect and dignity, and his courage comes not from a self-heroism, it's from the circumstances. And he's got this one single line philosophy, it is there's no point to live if you cannot live by your own terms and by your principles and by your own sense of justice. తన ధైర్యం అనేది అక్కడి నుంచి వస్తుంది. ఈ దేశాన్ని ఎవ్వరూ బాగుపరచలేరు, అంతేగా? అందరూ అలా అనుకోబట్టి ఈ దేశం ఇలా తగలాడింది. ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ విన్ దిస్ వార్, బట్ మై విక్టరీ విల్ మీన్ ట్రైయింగ్ టు. చచ్చిపోతాను భయం కాదు. బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కన్నా భవానీ లాంటి ఒక్కడిని నాశనం చేస్తే చాలు, 100 మందికి ఉపయోగపడతాను. ఫిల్మ్ అనేది ఒక ఇండివిజువల్స్ ఎక్స్ప్రెషన్. ఒక ఇండివిజువల్ తను ఏం ఫీల్ అవుతున్నాడో ఆ పర్టికులర్ థింగ్ కన్వే చేయడానికి తనకున్న యూనిక్ పర్సనాలిటీ నుంచి వచ్చినప్పుడే అదొక డైరెక్టరీ ఒక ఐడెంటిటీ వస్తుంది. లేకపోతే మీరు టెంప్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి స్టోరీతో హిట్ అయిపోవచ్చు, స్టార్ కాస్ట్తో హిట్ అవ్వచ్చు, చాలా రీజన్స్ తోటి సినిమా హిట్ అవుతాయి. బట్ డైరెక్టర్కి సెపరేట్గా ఒక యూనిక్ గుర్తింపు రావాలి అంటే Shiva hits back the theaters with all the present technology to excite you all the more. Annapurna Studios is re-releasing Shiva in Dolby Digital and 4K. So అలాంటి ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ మనం పొందబోతున్నాం. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఐ లెర్న్డ్ దట్ రాము గారు దాని మీద కూర్చొని మళ్ళీ ఎఫెక్ట్ ట్రాక్స్ అన్ని రీలే చేసి మళ్ళీ రీమిక్స్ చేసి అంత దగ్గరుండి ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ చేస్తున్నారంటే నా ఇంట్రెస్ట్ కూడా మల్టిప్లై అవుతుంది. So we are all waiting to watch it on the first day first show. I am really looking forward because this will be my chance to experience it in an even bigger and better format than maybe when it first released. I'm really looking forward to that bicycle chain sound in Dolby. I'm very excited to watch it. And I really can't wait to watch the film again. అలాగే ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల గారులకు అలాగే మొత్తం శివ టీమ్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రిలీజ్తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఈ కొత్త తరానికి తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చిరస్మరణీయం. ఈసారి థియేటర్కి 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి. హ్యావ్ ఫన్ ఎట్ ది థియేటర్స్.